సో ఇప్పుడు కళ్ళమాకు ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే గెలిచినట్టు, అది ఛాలెంజ్. కళ్ళమాకు నోట్లో లేకుండా ఇంకెళ్ళని పెట్టుకొని చూడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గుడ్డు అనుకో, లేకుంటే గుడ్ అనుకో. ఆయన మూతి మూగేటట్టు అంటుడు. నేనేమో స్లోగా తిన్నానా, మీరు చెప్పురి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కిర్ర కథలో. నేను మీ రాకేష్. ఫస్ట్ నా పేరు చెప్పినాక నీ పేరు చెప్పాలి. ఎందుకు రద్దు ఏంటో నాకు కూడా ఉంటుంది. చెప్పు. ఇది ఈడు ఏంటంటే ఏది సక్క కానివాడు మధ్యలో అది వచ్చి పడుతుంటాడు. ఓకేనా? అవి వేస్ట్ పిల్లగాడు. సరే ఓకే, సో ఇది పక్క పెట్టేద్దాం. అంటే వీని పక్క పెట్టేసాను. ఇప్పుడు ఈ ముచ్చట పక్క పెడదాం. అంటే ఇది అంటే అనవసరం. సరే అయితే మనం ఇప్పుడు మెయిన్గా ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చినామంటే, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. కరివేపాకు టాస్క్ చేసుకున్నాం. కారా ఇప్పుడు వీడియో ఎక్కడ ఉన్నా, నువ్వు ఉన్నావా? నేను కూడా ఉన్నా. మరి ఎందుకు అట్లా ఉత్తరం చూస్తూ ప్రతిసారి ఎత్తారా? నీకు చేస్తున్నా ఇక్కడ ఎక్కడ గడ్డైందా నీకు? ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ గడ్డ అయితే చెప్పు మరి. నోట్లో గడ్డ అయితే చెప్పు మరి. గడ్డ ఎక్కడ కాలే కదా నీకు? అట్లా మరి బక్కకుంటావు నువ్వు ముందే బక్కకుంటాడు అది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే, సో మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు ఆల్రెడీ, మీరు అంటే తమిళ చూసి వచ్చారు కాబట్టి. ఇదంతా కరివేపాకు. అవునా? నిజమా? ఓకేనా? మెయిన్గా అసలు కరివేపాకు వచ్చి కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పు అసలు. కరివేపాకు తింటే కళ్ళు ఎంతో మంచిగా ఉంటాయి. ఇంకా ఎనర్జీ వస్తుంది కొంచెం. ఎందుకు ఏం తెలియదు వస్తారు అని చెప్తా. ఏందన్న కరివేపాకు వల్ల ఉపయోగాలు, లాభాలు ఏంటి అసలు? కరివేపాకునే కూరలు వేసుకుని తింటాం, అదే బాగుంటది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది లాభం. ఫస్ట్ కష్టాల కన్నీళ్ళు అట్లా ఈ మీల్ అయితే నాకు కూడా తెలియదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. తింటాం అంతే. నేను చెప్పినా అండి, కరివేపాకుతో కళ్ళకు ఎంతో ఇష్టం. కానీ నీకు మన ఇద్దరు డాక్టర్లు కాదు, కానీ ఇప్పుడు దాని గురించి గూగుల్ సెర్చ్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు అందరూ తింటారు. దాని గురించి ఏం లాభం ఏందని చూసుకుని పోతే మళ్ళీ టైం అయిపోతుంది. ఏమంటున్నా? సరే. ఓకే, సో ఇప్పుడైతే ఏంటంటే మేము ఈ కళ్ళమాకు అంటే మనం తెలంగాణలో నేను అంటే స్టైల్గా కరివేపాకు అంటున్నాం, కానీ తెలంగాణలో కళ్ళమాకు అంటారు. సో కళ్ళమాకు తినబోతున్నాం. అంటే కళ్ళమాకు మనము చాలా మంది కూరలు వేస్తేనే తినరు. పచ్చి పులుసుల కూర దాంట్లో తీసి కాంటుందని ఒకటి సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, సో కరివేపాకు లెక్క తీసి నేను పక్కన పెడతారా అని మనం సంసారం వాడుతుంటాం పదం, బాగా యూజ్ చేస్తాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎరికేనా? తెలిసిందా? నువ్వు చక్కగా బయటకైనా నువ్వు మెల్ల నిమ్మలంగా అంతా అయిపోయినాక పిలిస్తే సాధించినప్పుడు నువ్వు మధ్యలో ఏది మాట్లాడరా అవలగాడు అడి. అయితే ఇప్పుడు ఈ కరివేపాకుని మనం అంటే కూరలను తీసి బయటకి వేస్తుంటే, అంటే వండింది కూడా ఎవరు తినలేరు. నేను తింటా. నువ్వు తింటావు, నువ్వు అన్ని తింటావు. వీడు అన్ని తింటాడు. కప్ప, తొండ, బెల్లి, గిల్లి అని తింటాడు. గిది ఒక లెక్కనానికి, అంతేగా? కప్ప తొండ తింటా తింటాడు. అయితే సో అంటే కూరలో వండిన కరివేపాకుకి అంత అంటే డిమాండ్ ఉండదు. అంటే తీసి అందరూ పక్క పెట్టేస్తారు. ఏమైంది ఏంటంటే, సో కూరలు అయ్యింది పచ్చి కరివేపాకు తినే ఛాలెంజ్ ఈరోజు మేము తీసుకున్నాం. పచ్చి కరివేపాకు తింటే కారం ఉంటుందా, తెలుగు ఉంటుందా, కష్టం ఉంటుందా అనేది ఇప్పుడు చూడాలి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కళ్ళమాకు నోట్లో లేకుండా ఇంకెళ్ళని పెట్టుకొని చూడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచిగా ఉంటది. అదే నోట్లేక ముక్కలన్నా కంట్లో పెట్టుకొని చూడరా. కంట్లో ముక్కలు పెట్టుకుంటారా ఫ్రెండ్స్ వాళ్ళకి? కరివేపాకు వాసన వస్తుంది కదా మంచిగా, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఏదో పరిస్థితి కూడా పని చేస్తుంది దగ్గర. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ కళ్ళమాకు మంచి వాసన వస్తుంది. సో అంటే కూరలో ఉండే కళ్ళమాకే వాల్యూ ఉంటే, మరి ఇప్పుడు మేము ఇది పచ్చి తినబోతున్నాం. బలం ఎక్కువ వస్తుంది. పచ్చి తినబోతున్నాం కళ్ళమాకు. మరి ఎట్లా ఉంటుంది ఇంకా అసలు తినమా అని ఒక ఏమంటారు డైనమాలో ఉన్నాం. ఫస్ట్ నేనైతే ఖచ్చితంగా తింటా. నాకు
నాకు కూడా తినొచ్చా నువ్వు లాస్ట్ టైం ఓడిపోయినావు కలిసి టికెట్ ఇచ్చాను తెలుసా నువ్వు అది. ఓకే, సో మరి ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి చాలా. సో నేను తింటా, నేను మ్యాక్సిమం అంటే నేను పచ్చి వేపాకు కూడా తింటా. నేను కూడా అంటే కొంచెం ట్రై చేసిన కానీ తినలేకపోయినా వేపాకు, కానీ ఇది తింటా. సో నెక్స్ట్ టైం ఆ వేపాకు ఛార్జ్ కూడా పెడదాం, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కల్మాక్ ఛాలెంజ్ చేస్తాం. మరి రాకేష్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెప్పినా సరే ఆగమైపోయినా. లే నేను చేస్తారా, పెద్దోళ్ళు ఎప్పుడు మెల్లగా వస్తారు. ఫస్ట్ ఏదైనా పనులు బుడ్డ పొర్రలు అరుచుకోవాలి. ఏం చెప్పావురా? నువ్వు ముందు అరుస్తున్నావు అనుకో. ఆస్తిలో ముంగడి జాగా చిన్నోనికి ఉండాలన్నట్టుగా అన్న మాట్లాడితే నేను ఏం చేయాలండి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓకే, సో మళ్ళా కష్టాల కన్నీళ్ళు నాకేనా అంటే ఇప్పుడు ఎట్లా ఇది ఏంటిది ఎట్లా? ఎంతసేపు తినగలుగుతామా ఎట్లా? ఎక్కువ ఎవరు తింటారు ఏం కథ, అది ఛాలెంజ్. రెండు బౌల్స్ ఉంటే మంచిగా ఉన్నారు అట్లాంటి అవసరం లేదు, దీంట్లో అర్థమవుతుంటుంది క్వాంటిటీ ఏంటో అర్థమవుతుంటుంది. సో ఈజీగా ఇప్పుడు దిశ తిన్న అంటాడు కదా, అది ఓడిపోయినట్టు. ఆనా నాన్న అట్ట అంటా నా తింటా తిను. సరే ఈ మొత్తం తిన్నావు అనుకో, ఓకే. సో ఈ బౌల్ మొత్తం తింటే వాళ్ళు చేసినట్టు. బౌల్ మొత్తమా? అది పావు కిలో ఉంటుందా నాది? సరే మొత్తం కాకుండా సగం, ఓకేనా? సో ఇప్పుడు కళ్ళ మేక ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే గెలిచినట్టు, అది ఛాలెంజ్. మనమే గెలిచేది ఫిక్స్ గా అండి. రెడీ? నేనే. సో మరి ఇప్పుడు రాకేష్ తినబోతుండు, ఓకేనా? రెడీయా? రెడీ 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 రెడీ. దాంట్లో ఊహించుకోరా, ఇప్పుడు అది చికెన్ అనుకో, లేకుంటే మటన్ అనుకో, గుడ్డు కూడా అనుకోవచ్చు. గుడ్డు అనుకో, లేకుంటే గుడ్డు అనుకో, గుడ్డు అనుకో, అనుకోను గుడ్డు అనుకోవచ్చు. అట్లా చూసుకొని చెయ్యి. రెడీ? సో నేను 1 2 3 ఎక్కడ కుక్కలక వాసన వస్తాయందిరా. వెళ్ళు పర్ఫ్యూమ్ కంటే ఎక్కువ వస్తా అంటే నువ్వు అందుకే చూసి నేను చెప్తున్నాను. రెడీ? హలో, అది ఎట్లా తినాలి, అది దానికి దుమ్ము ఉన్నా ఏమున్నా మేము అది చాలా అంటే మేము మండీలో అది కొనుక్కొచ్చిన ఎట్టుంది అట్లా తినేసేయాలి. రెడీ? 1 2 3 వాటర్ మెల్ల తిన, బర్రెలక తినకు, ఎవడు గుంజుకోడు, అది పెద్ద ముక్కలు కావు. వా మంచిగా తినరా, తిన మంచి తిను. మింగానా మరి నువ్వు మింగి అంటే నమిలి బాటే వారేస్తావా లేక మింగుతా? బా నిజంగా అసలు మేక కూడా ఇంత గలీజు తినేది తెలుసా? ఆయన మూతి ముంగేటట్టు అంటుడు. చాలు తింటా. ఇంత కక్కుడుతుందిరా, ఆకలి అవుతున్నారు నీకు? ఆయనకి ఆకలి అవుతుంది. యాక్చువల్లీ టిఫిన్ టైం అయింది, అవి టిఫిన్ చేయలేదు ఇంకా. పోయినసారి 2 కలిపి టికెట్లు బుక్ అయిపోయినా. ఈసారి అన్న ఏమొస్తుందో. ఈసారి గెలిస్తే నేను బిర్యానీ తినిపిస్తాను బా. మండి పోదాం. బా అరే గెలిచిందిరా. చెప్పు, బలవంతంగా తినకు, లోపలే అనిపిస్తే చెప్పు, మళ్ళీ పానమీకి రాగల. ఈ వీడియో మళ్ళీ వీడియో చేసింది మళ్ళీ చచ్చిపోతే ఏమైనా అవుతుంది అంటే రేపు పేపర్కి వస్తుంది. ఇక కల్మాకు తింటూ ఛాలెంజ్ చేసిన యువకుడు ముతి అని వస్తుంది. కల్మాకు తింటూ ఎంతో బలం పొందినటువంటి రాకేష్ వస్తుంది. బా ఈ యొక్క హఠాత్ పరిణామం ఈ ఇంత గలీజు నేను చూసాను. నువ్వు తిను. తిన్నావా? చాలా లాస్ట్ అయిపోయింది. మావాడు మంచిగా తిన్నాడు, 2 minutes తిన్నాడు ఖచ్చితంగా.
సో ఇప్పుడు నేను ఫేస్ చేస్తా 2 minutes 1 second తిన్నాడు ఏ అన్న మింగినాలా కక్క వస్తుంది నువ్వు అట్లా చేస్తుంటే మింగినా సో మా కెమెరామ్యాన్ కూడా పాపం చాలా అసహ్యంగా చూస్తుంది ముఖం ఓకేనా ఏదో తేడాగా ఉందేంటి. ఇప్పుడు ఏం చేయనా సరే టైం పెట్టు ఏమైందిరా ఏమి సో టేస్టీ కారం కారం ఉప్పు వాడిని కళ్ళ చూడు ఇప్పుడు కళ్ళకైనా కాడుతాయి నీళ్ళు ఇంకెక్కడి నుంచి కాడుతున్నాయా నీళ్ళు కళ్ళకైనా కాడుతున్నాయి ఇంకెక్కడి నుంచి కాడుతున్నాయా ఏమైనా కాడుతుంది ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ గిట్లా మాట్లాడతారు ఫ్రెండ్స్ అంతా డబల్ మీనింగ్ డైలాగ్స్ మండుతున్నట్టుంది. కష్టాల్లో కన్నీళ్ళలాగా రెడీ నేను ఎంతో చెప్పలేమండి ఒక 1 minute అట్లా ఇట్లా తింటాడు నేనైతే వండింది మాత్రం మస్తు ఏంటా కలిమాకు నేను ఎప్పుడు వేస్ట్ అయ్యా ఈ ఓనంతా దుమ్ము దుమ్ము ఉంది అయినా తింటడేమో చూద్దాం కానీ మండి బిర్యానీ ఫస్ట్ టైం ఒక అంటే నేను ఒక తిండి పైన అసహ్యం ఎంచుకున్నా అంటే అంటే ఏమంటారు ఒక అసహ్యంగా చూసినట్టు ఇది ఫస్ట్ టైం నేను అన్ని నేను నాకు ఏ తిండి అని తినకపోయినా మంచిగా చూస్తా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది అంటే నేను తిన్నాను కానీ అంత దరిద్రంగా తిన్నాను నేనేమన్నా మరి ఆ మేకలు గొర్రెల కన్నా కలిసి తిన్నాను ఇట్లా కనిపిస్తున్నా నేను ఆ పందులు సేమ్ పంది రకం ఆ మోర్ల పంది వీడు ఒకటే అడి ఓకే కరెక్ట్ ఛాలెంజ్ రౌండ్ వచ్చేసరికి మా అన్నకి పోయింది 1 2 3 స్లోగా తినడు కాదు ఫాస్ట్ తినాలన్నా ఫ్రెండ్స్ ఫాస్ట్ తినాలన్నా ఎందుకంటే నేనేమో స్లోగా తిన్నానా మీరు చెప్పురి నిమ్మలంగా తినడు కాదు కంప్లీట్ పెట్టి అని తినడైతే కాదు మంచిగా తినాలన్నా ఇష్టంగా తినాలి కారం ఉన్నా ఉప్పు ఉన్నా చేదుగున్నా మంచిగా తినాలి ఇష్టంగా ఎందుకంటే నాకు కారం ఉప్పు అనిపిస్తుంది మరి అలా ఉప్పు కలిపిరా కారం కలిపిరా లేకపోతే ఆ టేస్ట్ అట్టున్నాయా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. టైం వేస్ట్ చేస్తుండు చూడ్రి మీరే న్యాయం చెప్పాలి మాకు ఇక్కడ న్యాయవాదులు ఇవ్వలేదు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఎట్లా తిన్నవరు అనుకోంట తిన్నా ఇష్టంగా తిన్నా ఒక గుడ్డు ఒక చికెన్ ఒక మటన్ ఒక బోటి తలకాయ కూర ఎట్లుంటుందో అట్లా తిన్నా నేను అది మా గాడ్రా బుజ్జా. బోటి అంటే కూడా ఎగ్స్ అండ్ చికెన్ ఫిష్ మిక్స్ కష్టం కానీ మీరు అనకూడదు టైం వేస్ట్ చేయకూడదు కళ్ళు ఎర్రగా చూసిర్రా కళ్ళకి బాగాలేదురా నువ్వు మంచి తిన్నావు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అడగండి ఇచ్చిండు ఇది మోసం దగా కుట్ర కష్టాల్లో కానీ మీరే చెప్పండి నేను మాత్రం అక్కడ ఏది ఉందో గది తిన్నా గానీ చూసుకొని ఇది ఇట్టుంది అదుతుంది అసలు తిన్నా మరి ఒక విధం కళ్ళ చోటు తక్కువ ఉంటే వాళ్ళకి కలిసినట్టు ఇది మోసం ఇది మోసం నీచం నికృష్టం చట్టపరంగా కూడా చాలా మోసం అన్నది లీగల్ గా పోతాను తినాలి అయిపోయింది టైమింగ్ కూడా అయిపోయింది మరి ఏం తిన్నాడో ఒక 2 రెబ్బలు కూడా తినలే 2 రెబ్బాస్ వదిరా ఐ లాస్ట్ పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను ఓడిపోయినా కరివేపాకు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గెలుపు అదే ఇక్కడ చూసుకుంటే అన్న తినలేకపోయిండు యాంకర్ బంగారాజు గారు తినలేకపోయారు కానీ నేను మాత్రం మంచిగా తిన్నా అది ఒక పరంగా తిన్నందుకు మనం ఏం ఒక అనకుండా తింటే మాత్రం ఎంతైనా తినగలుగుతాం మనకి ఎనర్జీ కూడా వస్తుంది కానీ కొంచెం ఈ సీఎన్ అన్నట్టు తింటే మాత్రం ఏం పోదు అయినా గెలుపు మనదే విజయం సాధించిన రాకేష్ని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో అక్కడ విజయాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క బంగారాజుని చూడండి ఎంత కళ్ళు ఎర్రగా చేసి అంటున్నాడు దగ్గర నీళ్ళు కూడా పెట్టుకోము మేము సో నిజంగా అంటే ఒక రకంగా ఉంది తింటుంటే ఏదంటే సో టేస్టీ ఉంది ఓమా ఇంకోటి ఏమంటుంది బిలాచి కొన్ని అంటే స్మెల్ వచ్చే కొన్ని ఉంటాయి కదా మనం అంటే కూరలు గసగసాలు మసమసాలు ఆ గసాల స్మెల్ ఒకటి ఇంకోటి ఒక రకంగా స్మెల్ వస్తుంది అంటే నార్మల్ తింటే ఉండినది తింటే అంత అనిపించేది వీళ్ళకి ముక్కలకేని కళ్ళకేని వస్తుంది ఆ ఘాటు నాకు ముక్కలకేం కళ్ళకేం ఏం రాలేదండి నీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు నోట్లకేని వచ్చింది ఘాటు
సో అది ఒక రకంగా అనిపించింది, అందుకే నేను తినలేకపోయినా. సో నిజంగా నేను ఓడిపోయినా ఫస్ట్ టైం ఈ ఛాలెంజ్ రా. కష్టాల్లో రాకేష్ గెలిచిండు. నేను నెక్స్ట్ సండే అంటే సండే ఎల్లుండే ఉంది. సో సండే రోజు నేను రాకేష్కి మండి తినిపిస్తాను చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. మండి 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 అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నేను దేమట్టినా మండి. సో అది అండ్ సో మొత్తానికి అయితే ఛాలెంజ్ నీట్గా కంప్లీట్ చేసేసినాం. సో మీరు కూడా అంటే ఇలాంటి ఛాలెంజ్ ఎప్పుడైనా చేసిర్రా కింద కామెంట్ చెప్పి. అండ్ సో మీకు ట్రై చేసిర్రా అంటే ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడైనా సరే ట్రై చేయొచ్చు, కానీ ఇష్టం లేకపోతే మాత్రం ట్రై చేయకండి, కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, చాలా గలీజ్గా ఉంది. నాకు కూడా లోపల గవర్ అవుతుంది, కానీ అయినా మండి కోసం. ఓకే, సో ఇంకా ఏమైనా కొత్త ఛాలెంజెస్ ఉంటే మాకు కింద కామెంట్ చేసి చెప్పురా. అండ్ సో ఇది ఎట్లా అనిపించారు మీరు కామెంట్ చేయండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్ చేసిన అట్లనే. సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అండ్ ఇలాంటి ఇంకా చాలా ఫన్నీ వీడియోస్ ఇంకా చేస్తుంటాం. సో ఇంకేమైనా ఛాలెంజెస్ కావచ్చు, ఇంకా డేర్స్ కావచ్చు, చెప్పండి తప్పకుండా. అరే ఆగరా, ఫ్లో మిస్ చేస్తావు, చెప్పాము మాట్లాడారు కానీ మధ్యలో చూడతాడు నీ బక్క అది. ఓకే, సో మీకు వెడల్పు అన్న వెడల్పు ఇట్ట. సో మీకు ఏదైనా ఛాలెంజెస్ మాకు వేయాలనుకుంటే ఇవ్వండి, ఖచ్చితంగా మీకు కింద అంటే నేర్చుకుంటాం. సో అవి కంపల్సరీ చేస్తాం. సో యాక్సెప్ట్ చేస్తాం కంపల్సరీ. అండ్ డేర్ కూడా చేస్తే ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఆ డేర్ చేసి మీకు వీడియో తప్పకుండా నిరూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సో ట్రై టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కూడా ఇది ఎవరు కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే కొంచెం ఇది నిపుణుల పర్యవేక్షణ చేస్తున్నాం కాబట్టి. సో ఎవరు ట్రై చేయకండి, ఎందుకంటే కొంచెం బ్యాడ్గానే ఉంది ఎంతైనా. అది కూరలో మాత్రమే కరివేపాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను బంగారాజు కంటే కషాయం కంటే ఎక్కువ. అలాగే నేను బంగారాజు, నేను రాకేష్. కన్నీళ్ళు. బాయ్.